హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్. పాతకాలం నాటి సంవత్సరం పాటు నిల్వున్న అదే రుచి అదే వాసనతో అల్లం పచ్చడి అప్పుడే పెట్టిన పచ్చడిలా ఉండాలంటే ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ వీడియో. అల్లాన్ని నీట్గా చెక్కు తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగి ఇలా కట్ చేసుకున్న అల్లం ఒక కప్పు తీసుకోవాలి. ఈ కప్పు అల్లం ముక్కల్ని ఒక ప్లేట్లో వేసుకొని గంట ఎండలో ఆరనిచ్చుకోవాలి. పిక్కలు ఉట్టు లేని చింతపండుని దీనిని పువ్వు చింతపండు అంటారు. ఈ చింతపండుని అల్లం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో చింతపండు తీసుకొని ఒక గంట ఎండలో ఆరనిచ్చుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని కూడా తురుముకొని అదే కప్పుతో బెల్లం తీసుకొని ఈ బెల్లాన్ని కూడా ఒక గంట ఎండలో ఆరనిచ్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కప్పుతో 1.5 కప్పు ధనియాలు వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవిలా దోరగా ఫ్రై చేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇందులో 2 స్పూన్లు మెంతులు వేసుకోవాలి. ఈ మెంతులను కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 3 స్పూన్లు ఆవాలు వేసుకొని ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ 3 కలిపి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా ఎండలో ఆరబెట్టుకున్న ఈ అల్లం ముక్కలు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం ముక్కలు, చింతపండు, బెల్లం 3 కూడా ఒక గంట పాటు ఎండలో ఉంచుకుంటే ఇందులో ఉన్న తేమ అంతా ఆరిపోతుంది. అప్పుడు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఒకవేళ ఎండ లేకపోతే కనుక ఫ్యాన్ కిందైనా ఒక గంట పాటు ఆరనిచ్చుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారేలోపు ముందుగా వేయించుకున్న ధనియాలు, ఆవాలు, మెంతుల్ని ఇలా మెత్తని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు 1 లీటర్ వాటర్ స్టవ్ మీద పెట్టుకొని ఇవి బాగా మరుగుతున్నప్పుడు చింతపండుని ఇందులో వేసుకోవాలి. ఇలా ఇందులో వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయకుండా 1-2 నిమిషాలు ఈ చింతపండును ఉడికించుకోవాలి. ఈ పచ్చడికి అసలు ఎండతో పని లేదు. 1 గంట చింతపండు, బెల్లం, అల్లం ముక్కలు బాల్కనీలో ఎండలో ఆరబెట్టినా సరిపోతుంది. చింతపండు ఇలా ఉడికించి వేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఆగుతుంది. నీళ్ళలో 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చల్లారిన ఈ అల్లం ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవి కరెక్ట్గా చెప్పాలంటే 1 కప్పు అల్లం ముక్కలు వెయిట్లో వచ్చేసి 1/2 కేజీ అల్లం. ఇందులో 2 పెద్ద సైజు వెల్లుల్లిపాయలు రేకలు తీసుకొని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా బెల్లం వేసుకొని దీన్ని కూడా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు చింతపండుని ఒక జాలిగట్టులో వేసుకొని ఇందులో ఉట్టు కానీ పిక్కలు కానీ ఉన్నాయేమో ఇలా గట్టితో ప్రెస్ చేస్తూ చూసుకోవాలి. ఈ 2 ఉంటే తీసేసి గుజ్జును మాత్రం ఇందులోకి తీసుకోవాలి. పిక్కలు, ఉట్టు లేకపోతే కనుక దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మొత్తం 3 మెత్తని పేస్ట్ చేసుకోవాలి. కొంచెం పచ్చడి పెట్టుకుంటే మొత్తం మిక్సీలో కలిపేసుకోవచ్చు. కానీ ఇది 1/2 కేజీ అంటే కొంచెం ఎక్కువే కాబట్టి సగం సగం వేసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా చింతపండులోని అడ్డుగా ఏమైనా పిక్కలు తగిలితే తీసేసి ఈ వచ్చిన పేస్ట్ని మిక్సీలో వేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని అల్లం, బెల్లం, చింతపండు ఈ 3టిని ఇలా మెత్తని పేస్ట్ చేసుకొని తీసుకోవాలి. నాకైతే 3 భాగాలుగా గ్రైండ్ చేసుకున్నాను. ఇది ఎక్కువ మోతాదు కాబట్టి ఇలా మొత్తం అంతా కూడా పేస్ట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఈ అల్లం పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. సాంబార్ అన్నం తిన్నప్పుడు ఈ పచ్చడి నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఒక 12 ఎండుమిరపకాయలు ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం ఇంగువ, కొంచెం పసుపు వేసుకొని 4-5 వెల్లుల్లిపాయలు రేకలు తీసుకొని పొట్టు వలుచుకొని కొద్దిగా క్రష్ చేసి వేసుకోవాలి. వేసుకొని
వీటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు నీట్గా కడిగేసి తడి లేకుండా ఆరబెట్టుకున్న ఈ కరివేపాకును వేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా వేగితేనే స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు చల్లారనిచ్చుకోవాలి. పోపు చల్లారేలోపు ఈ పచ్చడి కలిపేసుకుందాం. 1 కప్ అల్లం ముక్కలకి 1/2 కప్ సాల్ట్ వేసుకోవాలి. కొలతకి ఉప్పు కొంచెం తక్కువగా వేసుకొని సరిపోకపోతే కలిపినప్పుడు కొంచెం వేసుకోవచ్చు. ఇందులోనే ముందుగా వేయించి పొడి చేసుకున్న ధనియాలు, మెంతులు, ఆవాలు ఈ పొడిని వేసేసుకొని 1 కప్ అల్లం ముక్కలకి 1 కప్ ఉండేలాగా కారం వేసుకోవాలి. ఈ కారాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఈ 3 కూడా బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, బెల్లం, చింతపండు ఇవన్నీ కూడా కరెక్ట్ కొలతలతో వేస్తే పచ్చడి సంవత్సరం పాటు అస్సలు పాడవకుండా నిల్వాగుతుంది. ఇలాంటి నిల్వ పచ్చళ్ళు చేసేటప్పుడు గరిటెతో కలిపే కన్నా ఇలా చేతితో బాగా కలిపితేనే పచ్చడి బాగా కలుస్తుంది. ఉప్పు, కారం అన్నీ కూడా సమంగా పచ్చడికి పడుతుంది. ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఉప్పు చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ అల్లం పచ్చడి అన్నంలోకే కాకుండా టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి అల్లం పచ్చడి కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుంది. అయితే కొద్దిగా అల్లం పచ్చడి తీసుకొని కొంచెం హాట్ వాటర్ కలుపుకొని కొద్దిగా జారుగా చేసుకొని ఇడ్లీలో వేసుకుంటే సూపర్గా ఉంటుంది. పచ్చడి మొత్తం ఇలా కలిసిపోయింది. ఇప్పుడు ముందుగా వేయించుకున్నాం కదా, ఆ పోపులన్నిటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆయిల్, పోపులు కూడా చల్లగా అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. అప్పుడే పచ్చడి కలర్ మారకుండా ఉంటుంది. వేడిగా నూనె వేసినా, పోపులు వేసినా పచ్చడి రంగు అయితే నల్లగా అయిపోతుంది. అందుకని బాగా చల్లగా అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. పోపులన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 300 గ్రాముల నూనె కొద్దిగా మరిగించుకొని చల్లారి పెట్టుకొని ఈ ఆయిల్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఈ పచ్చడికి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే పచ్చడి రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి చేసినప్పుడు అసలు తడి తగలకుండా చూసుకోవాలి. ఇలా చేసిన అల్లం పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టకుండానే సంవత్సరం పాటు మంచి వాసనతో, మంచి రుచితో సంవత్సరం పాటు నిల్వాగుతుంది. పచ్చడి రైస్లోకే కాదండి, టిఫిన్స్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. చివరిగా చిన్న టిప్, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మనం మంచిని పంచితే మరు జన్మలో మనిషిగా జన్మిస్తాం. మానవత్వాన్ని చూపిస్తే ఈ జన్మలోనే మహాత్ముడిగా కనిపిస్తాం. మనకి చేతనైన సాయం చేస్తే అందరం ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.